నమస్కారం అందరికీ. జై శ్రీరామ్, హర హర మహాదేవ. ఈరోజు టెంపుల్ వీలాగ్ వచ్చేసి పాతాళేశ్వర హనుమాన్ టెంపుల్. చాలా పాత టెంపుల్ ఇది. మన హెచ్ఎంటీ కాలనీ నుంచి టువర్డ్స్ మల్లాపూర్ వెళ్ళే రూట్లో మనకి ఈ టెంపుల్ ఉన్నదండి. ఈ టెంపుల్లో విచిత్రంగా ఏంటంటే రెండు హనుమంతుని గుళ్ళు ఉంటాయి, రెండు ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహాలు ఉంటాయి లోపల. అవి నేను చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్, టెంపుల్ పైన ఉన్న విగ్రహాలు ఇవన్నీ. ఇలా మనకు అన్ని దేవుళ్ళన్నీ చెక్కి పెట్టారు. టెంపుల్ చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ టెంపుల్ చెట్టు కింద ఉంటుందండి. ఆ మర్రి చెట్టు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఈ టెంపుల్కి రావడానికి మెయిన్గా మనకి హబ్సిగూడ చౌరస్తా నుంచి టువర్డ్స్ మల్లాపూర్ వెళ్ళే రూట్లో ఈఎస్ఐ పక్కకి ఈ టెంపుల్ ఉంటుందండి. ఈఎస్ఐ హాస్పిటల్ పక్కకి ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని చూడండి, చాలా పురాతనమైన టెంపుల్. ఆ చెట్టును చూడండి, చెట్టు చాలా పాత చెట్టు అది. సో ఆ చెట్టు కింద విశాలంగా, చెట్టు కింద ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుందండి. నాకైతే సేమ్ జపాలిలో చూసినట్టే కనబడుతుంది. సో తిరుమలలో జపాలి ఎలా అయితే ఉంటుందో అలానే కనబడుతుంది నాకు. ఈ చెట్టు ఊడలను చూడండి. ఈ చెట్టు ఊడలు మనకు దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాల చెట్టు ఊడలు ఇవి. సో ఈ చెట్టు ఊడలు కొన్ని సంవత్సరాలు అయితే, గుడి కూడా కొన్ని సంవత్సరాలు ఇదే కదా అండి. సో చాలా పాత టెంపుల్ని నేను లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. మనకు మెయిన్గా అయితే హనుమంతుని గుడి, కానీ హనుమంతుని గుడితో పాటు రాధాకృష్ణుడు ఉన్నాడు, చాలా గుళ్ళు ఉన్నాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నాం కదా. ఇది మొదటి ఆంజనేయ స్వామి విగ్రహము. నించోని అభయహస్తంతో మనకు చూపిస్తూ ఉంటాడు, మనకు దర్శనం ఇస్తాడు. చిన్నగా నీట్గా ఉంటాడండి. ఆ ఆంజనేయ స్వామి పక్కకే మనకి రాధాకృష్ణుడు ఉంటాడండి. తెల్లటి మార్బుల్ స్టోన్స్తో రాధాకృష్ణులు లాక్ చేసి ఉంటుంది డోరు, కానీ కనబడుతుంది. రాధాకృష్ణుల ఆలయం ఉంటుందండి. ఈ రాధాకృష్ణుల ఆలయం పక్కకే మనకి ఒక చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇదే గుడిలో మనకి పక్కకు ఒకటి ఆంజనేయ స్వామి ఉంటుందండి, మారుతి రూపంలో. అతను వచ్చేసి నించొని ఉన్నాడు అభయహస్తంతో. ఇతను మారుతి రూపంలో కనబడతాడండి, రెండో ఆంజనేయ స్వామి. అలానే పక్కకు వస్తే మనకి సీతారాముల విగ్రహాలు ఉంటాయండి. మనకి శ్రీరామనవమికి కళ్యాణం చేయించుకునే సీతారాముల విగ్రహాలు ఇవి. సో విగ్రహాలు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు తీసి పూజ చేస్తారు. రోజు అయితే తీసి అలంకరణ పూజ చేస్తారండి పంతులు. సో ఇది మెయిన్గా వచ్చేసి ఒక అంటే కళ్యాణానికి వాడుకునే విగ్రహాలు అంటారు కదండి. ఇవి కళ్యాణానికి వాడుకునే విగ్రహాలు. మనకి శ్రీరామనవమి చాలా చాలా పెద్దగా అవుతుందండి ఇక్కడ. సో టెంపుల్ ఒక ఆలయం ప్రదక్షిణ చేసే టైంలో ఇలా టెంపుల్ ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్ వెనుక భాగంలో ఒక పెద్ద వృక్షం ఉందండి. మనం బయట చూసిన వృక్షం ఉంది కదా, ఆ వృక్షానికి మెయిన్ మూలాలు ఇవ్వండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ వృక్షానికి ఇది మెయిన్. కింద రూట్స్ అంటారు కదా, ఆ చెట్టుకి రూట్స్ ఇవి. ఆ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్టుకి మెయిన్ రూట్స్ ఇదే రూట్స్ అండి. ఇక్కడ నుంచి ఆ మొత్తం చెట్టు అంతా పెరిగిందంటే, సో గుడి ఇప్పుడైతే కట్టలేదు, కానీ చాలా పాత గుడి. చూడండి ఆ రూట్స్ చూడండి, ఎంత పాత రూట్స్. చాలా పెద్ద విశాలంగా ఉంటుందండి. ఏ సౌండ్ లేకుండా ఓన్లీ పక్షుల సౌండ్ మాత్రమే వినబడుతుందండి ఆ టెంపుల్లో. సో చాలా పురాతనమైన టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, కానీ చాలా మహిమలు ఉన్నాయండి. వచ్చిన భక్తులతో నేను మాట్లాడితే వాళ్ళు అనుకోవడమే ఆలస్యము, అనుకున్న తర్వాత మనకి చాలా కోరికలు తీరుతాయండి. సో ఇది ఒక ప్రదక్షిణ వేసే టైంలో ఇది ఒక చిన్న లేన్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. సో ఇదండి మన పాతాళేశ్వర హనుమాన్ టెంపుల్. సో ఈ హనుమాన్ టెంపుల్ మనకి రోడ్డుకే కనబడుతుంది, కానీ కొంచెం లోపలిగా ఉంటుంది. సో ఎంట్రన్స్ మెయిన్ ముఖద్వారం ఇదండి. ఎంటైర్గా ఈ లాగ్ వచ్చేసి ఒక టెంపుల్ చూపించాలి, రెండు ఆంజనేయ స్వామి ఉన్న ఆలయం చూపించాలని చెప్పేసి చూపించాను. సో ఈ టెంపుల్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళండి. ఆ రూట్లో వెళ్ళినప్పుడు ధర్మో రక్షిత ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మో రక్షిత. జై శ్రీరామ్, హర హర మహాదేవ.